పాకిస్తాన్ను ఇప్పుడు మరో వైరస్ చుట్టుముట్టింది. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన CCHF క్రిమియాన్ కాంగో హెమరేజిక్ ఫీవర్. ఈ కేసు పాక్లో వెలుగు చూసింది. దీనిని ఐ బ్లీడింగ్ వైరస్ అని కూడా అంటారు. ఈ వైరస్ బారిన పడ్డ 14 ఏళ్ల బాలుని కంటి నుంచి రక్తం కారుతుంది. ప్రస్తుతం వైద్యులు ఆ బాలునికి చికిత్స అందిస్తున్నారు. పాకిస్తాన్లో స్ప్రెడ్ అవుతున్న ఈ వ్యాధి భారతీయులను కూడా భయపెడుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియాన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ ను నివారించడం చాలా కష్టం. దీనికి చికిత్స కూడా అంత ఈజీ కాదు. ఐ బ్లీడింగ్ వైరస్ తొలిసారిగా 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో కనిపించింది. 1956లో కాంగో బేసిన్ లో ఈ వ్యాధికి సంబంధించిన పలు కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ సోకిన వారిలో 80% మందిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. టిక్ కాటు ద్వారా ఈ వైరస్ వృద్ధి చెందుతుంది. టిక్ అంటే పేలు తరహాలో ఉండే పరాన్నజీవి. ఇక ఈ వైరస్ తల్లి నుండి గర్భంలోని పిండానికి కూడా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తి ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. CCHF వైరస్ సోకినప్పుడు బాధితునిలో తేలికపాటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకినప్పుడు అధిక జ్వరం, కండరాల నొప్పి, కడుపు నొప్పి, కళ్ళ నుంచి రక్తం కారడం, అవయవ వైఫల్యం, తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు వ్యాధి కారకం సజీవంగా ఉంటుంది. అయితే బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని నివారణకు ఎటువంటి చికిత్స గానీ వ్యాక్సిన్ గానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. వైద్యులు బాధితులను క్వారంటైన్లో ఉంచి వ్యాధి లక్షణాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ వైరస్ సోకిన వారిలో 50% మంది మృతి చెందుతున్నారు. ఈ వ్యాధికి నివారణ ఒకటే మార్గం. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తికి దూరంగా ఉండడం, వ్యాధి ఆనవాళ్లు ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా ఉండడం ద్వారా దీని వ్యాప్తిని కొంతవరకు నివారించవచ్చు.